మరొక సర్వే ఏం చెప్తుందో చూద్దాం. సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్లైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో సంస్థ వారు నిర్వహించిన సర్వే ఏదైతే ఉందో, ద మెగా సర్వే రిజల్ట్స్ ఫర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ 2024 ఎగ్జిట్ పోల్. వైఎస్ఆర్సీపీకి 36 స్థానాలు ఎక్స్పెక్టెడ్ టోటల్ సీట్స్. కేవలం 36 స్థానాల్లోనే వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్తున్నారు. +or -10 అన్నారు వేరియేషన్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి 139 స్థానాలు రాబోతున్నాయని చెప్పారు, +or-10. అయితే టోటల్ సీట్స్ 175కు గాను 139 తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కైవసం చేసుకోబోతుంటే 36 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ ఒక 10 +or- కైవసం చేసుకోబోతుంది అంటున్నారు. అయితే వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెజారిటీతో పాటు మెజారిటీ ఓట్లు కూడా ఇచ్చేసారు. ఎంత మెజారిటీ రావచ్చు, +or-5,000తో వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్పడం జరిగింది. అయితే మనం ఇక్కడ క్లియర్గా ఒకసారి రఫ్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా చూస్తే ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, ఎచ్చర్ల, నరసన్నపేట, రాజాం ఎస్సీ నియోజకవర్గం, అదేవిధంగా పాలకొండ ఎస్టీ నియోజకవర్గం వరకు అన్నీ చూస్తే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిలు కైవసం చేసుకోబోతున్నాయి. అంటే దాదాపు 9 నియోజకవర్గాలు వరుసగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి కైవసం చేసుకోబోతున్నాయి. అదేవిధంగా కురుపాం చూస్తే వైఎస్ఆర్సీపీ అన్నారు. పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, అదేవిధంగా నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్ వరకు చూస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఇక్కడ కైవసం చేసుకోబోతున్నాయి అన్ని సీట్లు కూడా అని చెప్తున్నారు. ఇక విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఇచ్చాడు. అదేవిధంగా విశాఖపట్నం వెస్ట్, గాజువాక, చౌడవరం అన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందన్నారు. మాడుగుల, అరకు వ్యాలీ, పాడేరు 3 కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందన్నారు. పాడేరు వరకు అనకాపల్లి చూస్తే అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా పాయకరావుపేట, నర్సీపట్నం, తుని, ప్రతిపాడు వరకు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతున్నాయని చెప్పారు. పిఠాపురం చూస్తే జనసేన పార్టీ, కాకినాడ రూరల్ కూడా జనసేన పార్టీ, పెద్దాపురం టీడీపీ అని చెప్పిచ్చారు. అనపర్తి చూస్తే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందన్నారు. కాకినాడ సిటీ, రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, ఇక్కడ వరకు గన్నవరం, కొత్తపేట, మండపేట అన్ని స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కైవసం చేసుకోబోతున్నాయని చెప్పి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకు. అయితే రాజానగరం వరకు మాత్రం వైఎస్ఆర్సీపీ అని ఇచ్చారు. రాజమండ్రి సిటీ టీడీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ, జగ్గంపేట టీడీపీ. ఇక రంపచోడవరం వైఎస్ఆర్సీపీ, కొవ్వూరు టీడీపీ, నిడదవోలు జనసేన పార్టీ, ఆచంట, పాలకొల్లు టీడీపీ, నరసాపురం, భీమవరం జనసేన పార్టీ, ఉండి టీడీపీ, తణుకు టీడీపీ, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ, ఉంగుటూరు జనసేన పార్టీ, అదేవిధంగా దెందులూరు వైఎస్ఆర్సీపీ, ఏలూరు టీడీపీ, గోపాలపురం టీడీపీ, పోలవరం వైఎస్ఆర్సీపీ, చింతలపూడి టీడీపీ, తిరువూరు వైఎస్ఆర్సీపీ, నూజివీడు వైఎస్ఆర్సీపీ, గన్నవరం టీడీపీ, గుడివాడ టీడీపీ, కైకలూరు బీజేపీ, పెడన టీడీపీ, మచిలీపట్నం టీడీపీ. ఇక అవనిగడ్డ జనసేన పార్టీ, పామర్రు, పెనమలూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ వరకు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి కైవసం చేసుకోబోతున్నాయని చెప్పించారు. అదేవిధంగా మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందని చెప్పించారు. పెదకూరపాడు చూస్తే వైఎస్ఆర్సీపీ, తాడికొండ ఎస్టీ నియోజకవర్గం, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె, తెనాలి వరకు అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కైవసం చేసుకోబోతున్నాయని చెప్పి ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఇచ్చారు. ఇక బాపట్ల చూస్తే వైఎస్ఆర్సీపీ అని ఇచ్చారు. ప్రతిపాడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, చిలకలూరుపేట అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతున్నాయని చెప్పించారు. నర్సారావుపేట వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల వరకు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతున్నాయని చెప్పించారు. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ అని ఇచ్చారు. దర్శి, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరు, కొండేపి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వన్ సైడ్ గెలవబోతుందని చెప్పి కూడా వీళ్ళు ఇచ్చారు. ఇక మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్నారు. గిద్దలూరులో వైఎస్ఆర్సీపీ అన్నారు. కనిగిరి, కావలిలో తెలుగుదేశం పార్టీ, ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ, కోవూరులో టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, సర్వేపల్లి టీడీపీ, గూడూరు టీడీపీ, సూలూరుపేట టీడీపీ, వెంకటగిరి టీడీపీ. ఉదయగిరి చూస్తే వైఎస్ఆర్సీపీ, బద్వేలు వైఎస్ఆర్సీపీ, రాజంపేట టీడీపీ, కడప టీడీపీ,
కోడూరు జనసేన పార్టీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు వరకు అన్ని వైఎస్ఆర్సీపీ అన్నారు. ప్రొద్దుటూరు టీడీపీ, మైదుకూరు టీడీపీ, ఆళ్లగడ్డ టీడీపీ, శ్రీశైలం టీడీపీ, నందికొట్కూరు, కర్నూలు, పాణ్యం, నంద్యాల వరకు అన్ని కూడా టీడీపీ అని ఇచ్చారు. ఇక బనగానపల్లె, డోను, పత్తికొండ, కోడుమూరు అన్ని కూడా టీడీపీ అని ఇచ్చారు. ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని బీజేపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ, రాయదుర్గ్ వైఎస్ఆర్సీపీ, ఉరవకొండ టీడీపీ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్ అర్బన్, కళ్యాణదుర్గ్, రాప్తాడు, మడకసిర, హిందూపూర్, పెనుకొండ, పుట్టపర్తి వరకు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ అన్నారు. కదిరి, తంబల్లపల్లె, పీలేరు వరకు వైఎస్ఆర్సీపీ అని చెప్పించారు. మదనపల్లెలో టీడీపీ, పుంగనూరులో వైఎస్ఆర్సీపీ, చంద్రగిరిలో టీడీపీ, తిరుపతి జనసేన, శ్రీకాళహస్తిలో టీడీపీ, సత్యవేడులో వైఎస్ఆర్సీపీ, నగరిలో టీడీపీ, గంగాధర నెల్లూరులో టీడీపీ, చిత్తూరులో టీడీపీ, పూతలపట్టులో వైఎస్ఆర్సీపీ, పలమనేరులో వైఎస్ఆర్సీపీ, కుప్పంలో టీడీపీ. అయితే ఈ కుప్పం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ 14,810 మెజారిటీతో ఆయన గెలవచ్చు అని చెప్పి ఎక్స్పెక్టెడ్ మెజారిటీ ఓట్స్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ప్లస్ ఆర్ మైనస్ ఒక 5,000 వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు చాలా పెద్ద సాహసం, ధైర్యం చేశారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెజారిటీతో పాటు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళ సర్వే టీం ఏదైతే సర్వే టీం ఉందో ప్లస్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. కాబట్టి నాకు తెలిసి ఈ సర్వే ఏదైతే వీళ్ళు చేసిన సర్వే ఉందో వీళ్ళు క్లియర్గా ఇన్ని ఓట్ షేర్, ఇంత ఓట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని పోల్ అయ్యాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నది కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెజారిటీతో సహా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళు పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. అయితే ఏది ఏమైనా సరే వీళ్ళు 139 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేజిక్కించుకోబోతుంది అని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి వేచి చూద్దాం. ఏదైనా సరే రిజల్ట్కు మరి కొద్ది రోజులు, అంటే 2 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి వేచి చూడాల్సిన పరిస్థితి.